యాంటీబయాటిక్స్ అంటే ఏమిటి? యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాను చంపే లేదా వాటి పెరుగుదలను ఆపివేసే మందులు. తరచుగా ఉపయోగించే యాంటీబయాటిక్స్ అమోక్సిసిలిన్, అజిథ్రోమైసిన్, సిప్రోఫ్లాక్ససిన్, డాక్సిసైక్లిన్, జెంటమిసిన్, మెట్రోనిడజోల్. సమస్య ఏమిటంటే కొన్నిసార్లు వాస్తవాలు లేకపోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లకు మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాము. మీరు కూడా జలుబు చేసిన ప్రతిసారి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే జలుబుకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే యాంటీబయాటిక్స్ చాలా శక్తివంతమైన మందులు, కానీ అవి బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తాయి, వైరస్లపై కాదు. జలుబు, ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఇన్ఫెక్షన్ మరియు కోవిడ్ ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్ తీసుకోవడం యాంటీబయాటిక్ దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు జలుబుకు యాంటీబయాటిక్స్ వేసుకుంటే మీరు మందును వేస్ట్ చేయడమే కాదు, దానిని తప్పుగా వాడుతున్నట్లు. యాంటీబయాటిక్స్ విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కారణము ఇదే. యాంటీబయాటిక్స్ ఏ రకమైన బ్యాక్టీరియాని వదలవు. యాంటీబయాటిక్స్ మన కడుపులో ఉన్న హానికరమైన మరియు సహాయకరమైన బ్యాక్టీరియా రెండింటినీ తుడిచిపెట్టాయి. ఈ సహాయకరమైన బ్యాక్టీరియా మనకు చాలా అవసరము. ఇవి ఎలా సహాయపడతాయో తెలుసా? 1. ఆహారాన్ని జీర్ణం చేయడానికి. 2. మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి. 3. మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడతాయి. మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు మీరు హానికరమైన బ్యాక్టీరియాతో పాటు ఈ సహాయకరమైన బ్యాక్టీరియా కూడా మీ కడుపులో నుంచి నిర్మూలిస్తున్నారు. ఈ అలవాటు కాలక్రమేణా మీ సహజ రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, మిమ్మల్ని ఇతర వ్యాధులకు మరింత గురి చేస్తుంది. నేను కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల సి డిఫిసిల్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది కడుపులో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ చెడు వినియోగం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలర్జీలు మరియు మీ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని పెరుగుతున్న పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి. యాంటీబయాటిక్స్ ను తప్పుగా వాడటం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే సమస్య వస్తుంది. దీని అర్థం ఏమిటంటే మీకు నిజంగా యాంటీబయాటిక్ అవసరమని తదుపరిసారి బహుశా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్ పని చేయకపోవచ్చు. కాబట్టి యాంటీబయాటిక్స్ నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోండి. మీ డాక్టర్ మీ లక్షణాలను బట్టి మరియు కొన్నిసార్లు రక్త పరీక్షలతో యాంటీబయాటిక్స్ అవసరమా కాదా అని చెప్పగలరు. మీ వైద్యుల ప్రిస్క్రిప్షన్ చిట్టి లేకుండా మెడికల్ షాప్ నుండి యాంటీబయాటిక్స్ ఎప్పుడూ కొనకండి. మరియు యాంటీబయాటిక్స్ కోసం మీ వైద్యులపై ఎప్పుడూ ఒత్తిడి చేయకండి. బదులుగా మీ వైద్యుల సలహాను నమ్మండి. వీలైనప్పుడల్లా మీ శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థని పని చేయనివ్వండి. అనవసరమైన యాంటీబయాటిక్స్ కు నో చెప్పడం ద్వారా మీరు దీర్ఘకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మరిన్ని ప్రశ్నలు ఉంటే క్రింద కామెంట్ చేయండి లేదా నేరుగా మెసేజ్ చేయండి. మేము ఇక్కడ సైన్స్ ఆధారిత వైద్య శాస్త్ర పరిశోధన ద్వారా నిరూపితమైన సందేశాలను మాత్రమే ప్రచురిస్తాము. ఆరోగ్యంగా ఉండండి మరియు యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగంలో దాగి ఉన్న ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి.